మళ్ళీ వస్తాను ఇంద్ర గారు. ఇది అంటే ఈ పర్యటన ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళంతా హైదరాబాద్ అభివృద్ధిని కోరుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదో ప్రాంతీయ విద్వేషాలు, మత విద్వేషాలు, గొడవలు కావాలి ఏనాడు కోరుకోవాలా. ఆ కోరుకోని నేపథ్యమే బీఆర్ఎస్ అలాంటి వాతావరణం లేకుండా చేసింది. బీఆర్ఎస్కి వేశారు. రేపొద్దున ఒకవేళ కాంగ్రెస్ నచ్చితే మేము రూలింగ్లో రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా అలా లేదనుకుంటే కాంగ్రెస్కి వేస్తారేమో. ఎవరికి ఈ విద్వేషాలు లేకుండా ఒక పీస్ఫుల్ గ్రోత్ డెవలప్మెంట్ ఉన్నదానికి ఓట్లు వేయాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఈ చర్చ చంద్రబాబు గారిని వీళ్ళని చంద్రబాబు గారికి ఏం ప్రత్యేకంగా ఇక్కడ పోటీ చేసి పెద్ద స్టేక్స్ ఏమి లేవు వాస్తవంగా. ఇప్పుడు ఒక నాయకుడు కూడా లేడు. ఇందాక రామారావు గారు ఉన్న ఒకళ్ళిద్దరు కూడా రకరకాల పార్టీలోకి వెళ్ళిపోయారు. సో ఈ బ్యాక్డ్రాప్లో ఆ ఓటర్లు ఇంకా టీడీపీ ఓటర్లుగా ఉన్నారన్న ఆలోచన, తెలంగాణలో కలిసి పోటీ చేయాలన్న ఆలోచన ఏమన్నా ఉందా, నమ్మించగలుగుతారా, పోటీ చేస్తారా? అంటే ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం? ముందు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి దీనికి ఏమైనా గండిపడి మళ్ళీ ప్రాంతీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. మీరు తీసుకున్నటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోవడము, జనసేన పవన్ కళ్యాణ్ ని కలవడము అని అంటే, పవన్ కళ్యాణ్ అంటే హెల్త్ బాగలేదు కాబట్టి మేబీ కలిసి ఉండొచ్చు. బాబు గారి దగ్గరికి వెళ్లాల్సినంత నీడు లేదు, గంట సేపు ఉండాల్సినటువంటి శుభ్రంగా ఆయన లోకేష్ గారు ఢిల్లీ పోయి 2 గంటలైనా కూర్చుంటారు కదా, దానికి ఇబ్బంది ఏముంది? ఇక్కడే కలవాల్సిన పని లేదు వాస్తవంగా అయితే అందుకే నేనేమంటున్నంటే, జరిగినటువంటి దాంట్లో తీసుకున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో బీజేపీతో కలిసి పనిచేశారు. ఆ సందర్భంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలను హైదరాబాద్ ఏరియాలో కొంత సంపాదించుకుందన్నది వాస్తవం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే, తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని, జనసేన పార్టీని తెలంగాణ పార్టీలుగా ఎవరు చూడరు. నేషనల్ పార్టీగా చూడరు, తెలంగాణ సెంటిమెంటల్ పార్టీగా కూడా చూడరు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేక పార్టీలుగా చూస్తారు. ఇది మనం గమనించాలి. తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ. సో కాబట్టి వీళ్ళ వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళతోటి మనకి ఎలాంటి వాళ్ళకి ఉపయోగం లేదు. తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. అక్కడో ఇక్కడో ఇంతో అంత టీడీపీ క్యాడర్ ఉన్న, ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా రేవంత్ అనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇటు మొత్తం అంతా కూడా షిఫ్ట్ అయిపోయినారు. సో ఇప్పుడు అక్కడ అది క్యాడర్లెస్ అండ్ ఓటర్లెస్ పార్టీగా టీడీపీ ఉందనేది మనం గమనించారు. సో ఒకప్పుడు నిజంగానే అంటే బాబు గారు కాన్సన్ట్రేషన్ చేసి లీడర్షిప్ ఉంటే మీరు అన్నట్టుగా కొంచెం ఏదో ట్రెడిషనల్ గా వాళ్ళకు ఉన్న ఓటు ఎక్కడ ఉంటదేమో మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అది కూడా లేదని తెలియజేస్తున్నాను. పూర్తి కాన్సన్ట్రేషన్ వాళ్ళది ఏపీఏ ఉంది. ఇక్కడ కలవడాన్ని నేను ఏమంటున్నా అంటే, ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి ఒక కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనం చేస్తే నిజంగానే కామన్ మ్యాన్ ప్రధానమంత్రి ఒక కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళి అనుకోవచ్చు. కానీ అది వదిలేసి మీరు ఇవాళ ఇక్కడికి వచ్చినాక కూడా తెలంగాణ అంటే బద్ద శత్రుత్వంగా చూసేటువంటి పార్టీల ఇండ్ల పొంటి తిరిగి, అది కూడా మీరు కుటుంబ పార్టీలు, కుటుంబ రాజకీయాలని చెప్పినటువంటి ఆ కుటుంబ పార్టీల దగ్గరికి మీరు వెళ్ళి ఏం మెసేజ్ ఇచ్చినారని అడుగుతున్నా. వేదిక మీదకి వచ్చేమో కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్ పార్టీ అని, అలాగే నక్సలైట్ పార్టీ అని మాట్లాడినారు. ఎస్, వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళు కూడా సిటిజన్సే. వాళ్ళు కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? చెప్పండి. అట్లేమన్నా ఉంటే బంగ్లాదేశీలు అని చెప్పి అక్కడ ఇందిర గారు సరే ఆ చర్చ కాదు కానీ ఒకటి చెప్పండి. అంటే కేవలం దీనికే కన్ఫైన్ అవుతారా, లేదంటే అంటే ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు దక్షిణాదిలో కీలకమైన పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా తప్పితే అవకాశం లేదు. తమిళనాడులో కొంత రాజకీయంగా ఏమంటారు పునరేకీకరణ జరుగుతున్నట్టుగా ఉంది. డిఎంకేకి కాంగ్రెస్కి ఏదో దూరం, శాశ్వతంగా దూరమా లేదు? నేను ఎవరు అంటున్నాను డిబేట్లో డిఎంకే అలిగిందని, అది అలగటమేనా, అలగ తీర్చుకుంటారా, లేదు కొత్త మిత్రుల కోసం ఏమన్నా చూస్తున్నారా? ఈ అంశాలు ఏమన్నా చర్చకు వచ్చుంటాయా? లేదు ఏమంటానంటే, నాకు తెలిసి క్లియర్ గా వచ్చే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భం, ఈ నేపథ్యంలో వాళ్ళు కలిసి ఉండొచ్చు, నేను కాదన్నట్లే. కానీ వాళ్ళ వల్ల ఏమి ఉపయోగము, వాళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకి ఎంతమంది అటువైపు మొగ్గు చూపుతారని వాళ్ళ సర్వేలు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేయకుండానే గుడ్డిగా వాళ్ళ దగ్గరికి వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకెళ్లి మరి మోదీ ప్రయత్నం చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ బాబు గారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ డిఎంకే కనుక మీరు తీసుకున్నట్లయితే స్టాలిన్ గారు కూడా యాంటీ బీజేపీ లైన్ లోనే ఉన్నారు. సో మొన్న చూసారు మీరు ఎలక్షన్ లో ఎంత విగరస్ గా అతని పైన అది చేస్తున్నారు అన్న దానికి. సో ఈ నేపథ్యంలో
ఇవాళ కొత్త గవర్నమెంట్ విజయన్ గారు ఏర్పాటు చేయడానికి కూడా స్టాలిన్ గారి యొక్క సపోర్ట్ ఉందని మనం ఇక్కడ తెలియజేయాలి. ఎందుకంటే సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్ వాళ్ళు అక్కడ వాళ్ళతో పొత్తులో ఉంటూనే మేము సహకరిస్తామని చెప్పినారు అని అంటే వాళ్ళ భాగస్వామిగా డిఎంకే ఒప్పుకుంటేనే కదా వాళ్ళ పని చేసింది. కాబట్టి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిఎంకి ఇండి కూటమితో ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే తమిళనాడు రాజకీయాలకు వచ్చినప్పుడు బీజేపీ ఏతర శక్తులు అన్ని ఒక లైన్ లోనే ఉన్నాయని మనం గమనించాలి. ఇవాళ చూడండి విజయన్ గారు ముందాగా స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళారు, అసెంబ్లీలో అందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక మంచి సాంప్రదాయం. రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేయాలా, డెవలపింగ్ మన దగ్గర లేదు. నిజంగా నాకైతే చాలా మంచి సాంప్రదాయం, నిజంగా అందరూ సాంప్రదాయం అది. సో ఇక్కడ కేసీఆర్ గారిని కింద పెడితే ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న వెళ్ళి ఎలా కలిసి తన పరామర్శించారో అట్లా ఉండాలి. హెల్దీ పాలిటిక్స్ ఎప్పుడు కూడా సిస్టమ్ లో కానీ మన దగ్గర ఎప్పుడు గెలిచిన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కానీ గెలిచిన ముఖ్యమంత్రి గత నిన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రిపై కలిసిన సందర్భం అయితే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలు లేదు. కేసీఆర్ గారు దెబ్బ తగిలినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం నాకు తెలిసి తమిళనాడు మొదలైంది, మంచి సాంప్రదాయం. అందుకనే ఇప్పుడు జంజీల ద్వారా వచ్చేటువంటి పార్టీలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఒక డిఫరెంట్ ఒక స్టైల్లో వెళ్తున్నాయి. ప్రజల తగ్గట్టుగా మనం మౌల్డ్ అవ్వాల్సిన అవసరం ఉందని ఒక మంచి మెసేజ్ కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఆ వేదిక పైన చూస్తే రాహుల్ గాంధీ, విజయన్ గారు చూడండి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే దేశంలో ఏదో ఒక నూతన వరవడి కనబడబోతుంది అని ఒక లైన్ ఇచ్చారు. రైట్.